హలో అండి, నేను మీ గైనకాలజిస్ట్ డాక్టర్ రఘు తేజస్వి. ఇవాళ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారండి. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ కిట్తో వచ్చారు. కిట్లో 2 డార్క్ లైన్స్ ఉన్నాయి. బట్ వాళ్ళకి అది అన్ప్లాన్డ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. వాళ్ళ ప్రెగ్నెన్సీని తీర్చుకుందాం అని అనుకున్నారు. దాని తర్వాత మనం చేయాల్సింది ఏం చేయాలి అనేది మీకు తెలియజేస్తున్నానండి ఈ వీడియోలో. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉందని. కానీ ఎక్కడ ఉంది అనేది ఆ కిట్ ద్వారా మనకు తెలియదు. అది ట్యూబ్స్లలో అయినా ఉండొచ్చు, లేదంటే కానీ గర్భసంచిలో అయినా ఉండొచ్చు. ఒకవేళ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ మనకు వద్దనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఉందా లేదా గర్భసంచిలో ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. గర్భసంచిలో ఉండే ప్రెగ్నెన్సీస్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అట్ లెసర్ జెస్టేషన్స్ మాత్రమే మనము అన్వాంటెడ్ కిట్స్ ద్వారా, మెడికేషన్స్ ద్వారా ఆ ప్రెగ్నెన్సీస్ని గర్భవిచ్ఛిత్తి చేయగలుగుతాము. ఒకవేళ అదే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో ఉందంటే కనుక ఆ ప్రెగ్నెన్సీని మనము సైజ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీని బట్టి, డైమెన్షన్స్ ఆఫ్ ది జీసాక్ని బట్టి దానికి మెడికల్లీ ట్రీట్ చేయాలా లేదంటే సర్జికల్లీ ట్రీట్ చేయాలా అనేది డిసైడ్ చేస్తాం. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో.